హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను గత కొంతకాలంగా వీడియోలు చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, కొంచెం నాకు నవ్వొస్తుంది వీడియో చేయడానికి, కొంచెం బాధేస్తుంది. ఎందుకంటేనండి, డిఎస్సి పాపం పెళ్లి కాని అబ్బాయిల పాలిట అది శాపల్లా మారిపోయిందండి. ఎందుకంటేనట ఈరోజు ఒక తమ్ముడు నాకు మెసేజ్ పెట్టాడు. పెళ్ళిళ్ళ పేరయ్యా రెస్పాన్స్ షీట్ పెట్టమన్నాడటండి, ఫోటో కాకుండా. రెస్పాన్స్ షీట్ పెడితే 60 మార్కులు దాటొస్తే ఒక గ్రూప్ అట, 70 మార్కులు దాటొస్తే ఒక గ్రూప్లో యాడ్ చేస్తారట అబ్బాయి పెళ్లి సంబంధానికి. ఏమీ అనుకోద్దండి నవ్వుతున్నానని, ఎందుకంటే వాళ్ళ బాధ అలా ఉంది. డిఎస్సి వస్తే పెళ్ళిళ్ళు అవుతాయి అనుకున్న వాళ్ళకి ఈ డిఎస్సి మరి పెళ్లి చేస్తుందో, పెళ్లి కాని ప్రసాదంలా మిగులుస్తుందో కూడా అర్థం కావట్లేదు. దాంట్లో ఒక పెళ్ళిళ్ళ పేర ఏం చెప్పాడంటేనట, మీ ఫోటోతో పాటు రెస్పాన్స్ షీట్ కూడా పెట్టండి అన్నారట. ఇదండి, ఇంత దారుణంగా అయిపోతుంది. నేను డిఎస్సి వల్ల ఇంత కామెడీగా కూడా అయిపోతుంది అని అస్సలు అనుకోలేదు. ఇప్పటి వరకు నేను చాలా సీరియస్గా చేశాను. ఇప్పుడు ఈరోజు అతను పెడితే నాకు అని ఒక్కసారిగా షాక్ గురయ్యాను. నవ్వొచ్చిందండి. అంటే వాళ్ళకి ఇది బాధ అయి ఉండొచ్చు, కానీ ఒక్కసారిగా పెళ్ళిళ్ళ పేరయ్య ఫోటో కాదు రెస్పాన్స్ షీట్ పెట్టండి అంటే, రెస్పాన్స్ షీట్ పెడితే 70 మార్కులు దాటేస్తే మీకు కట్నం ఎక్కువ వస్తుంది. కట్నం తీసుకోవడం నేరం, ముందే తెలుసుకోండి. కట్నం తీసుకునేవాడు గాడిద అంటారు, అది కూడా తెలుసుకోండి. సారీ, నేను ఎవరిని కించపరచాలని నవ్వట్లేదు. ఇంకొకటండి, అందరూ కట్ ఆఫ్ 70, 80, 90 ఇలా చాలా చెప్తున్నారు. అసలు రిజల్ట్ రాకుండా కట్ ఆఫ్లు ఎలా చెప్తారండి? ఫైనల్ రిజల్టే ఇవ్వలేదు, ఫైనల్కి ఇంకా ఇవ్వలేదు, 25న ఫైనల్కి అంటున్నారు. ఆ తర్వాత ఫైనల్కి వచ్చిన తర్వాత అభ్యంతరాలు తీసుకున్న తర్వాత, అభ్యంతరాల్లో ఏమన్నా తప్పులుంటే సరిచేసిన తర్వాత ఫైనల్కి ఇచ్చిన తర్వాత కదా, అప్పుడు కదా కట్ ఆఫ్లు. ముందుకు ముందే కట్ ఆఫ్లు ఇంత అంత అంత ఇంత అని చెప్పి అందరూ బుర్రలు పాడు చేసేసుకుంటున్నారు. కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఎవరు అంచనా వేయలేరండి. ఎందుకంటే ఫైనల్ రిజల్ట్ రావాలి, నార్మలైజేషన్ అవ్వాలి. ఎందుకంటే నార్మలైజేషన్ రద్దు చేయట్లేదు కదా, నార్మలైజేషన్ అవ్వాలి, ఫైనల్ రిజల్ట్ రావాలి, అప్పుడు కట్ ఆఫ్ గురించి ఆలోచిద్దామండి. ఇప్పుడే కట్ ఆఫ్ గురించి ఆలోచించి చాలామంది బుర్ర ఎందుకు పాడు చేసుకుంటున్నారు? ఇప్పుడు ఈ 80 మార్కులు వచ్చిన వాళ్ళకి 16,000 మందిలో 80 మార్కులు అందరికీ వచ్చేవండి, కొంతమందికే వస్తాయి. ఒక 10% మందికి 80 రావచ్చు, ఒక 10% మందికి 70 రావచ్చు, మిగిలిన 50% వాళ్ళకి కూడా 60లోనే ఉంటారండి. మీరు అడావిడి కంగారు పడిపోద్ది. ఎందుకంటే నార్మలైజేషన్ ప్రక్రియ అని మన నెత్తి మీద ఒక గుదిబండిలా పెట్టారు కదా, అది అయితే తప్ప కట్ ఆఫ్ ఎంత అనేది ఎవ్వరూ అంచనా వెయ్యలేరు. ఇన్ని అవకతవకలు జరిగిన డిఎస్సిలో మళ్ళీ ఇదొకటి. మరి ఇది ఏం చేస్తారో తెలియట్లేదు. మొన్న విద్యాభవన్కి వెళ్ళారు, పాపం ఒక ఆవిడ ఏడుస్తూ పాపం బాధేసిందండి. ఇంత బాధపడుతున్నారు, ఇన్ని బాధల మధ్యలో డిఎస్సి ఇలా నాకు తెలియట్లేదు. ఇంకొక విషయం నేను అడగాలనుకున్నానండి. జడా శ్రవణ్ కుమార్ గారు ఎస్సీ వర్గీకరణ బిల్లు మీద కేసు వేశారు కదా. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ బిల్లు 2011 లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేశారు. కానీ కొత్త జనాభా లెక్కలు వచ్చినప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం ఎలా వేస్తారండి? ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా కొత్త జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయమంది. అలాంటప్పుడు ఈ నోటిఫికేషన్ ఏం చేస్తారండి? నాకు తెలియట్లేదండి. తెలిసిన పెద్దలు ఉంటే చెప్పండి. ఏదో నాకు చాలామంది చెప్పారు నీకు పెద్ద నాలెడ్జ్ లేదని. నాకు నాలెడ్జ్ లేదండి. ఆ నాలెడ్జ్ లేకుండానే నాకున్న ఏదో మిడిమిడి జ్ఞానంతో నేను అడుగుతున్నాను. ఎందుకంటే జడా శ్రవణ్ కుమార్ గారు ఎస్సీ వర్గీకరణ మీద కోర్టులో వేశారు. ఆ కేసు ఏమైందో తెలియదు. ఎందుకంటే కాల్స్ చేస్తున్నా ఎవరు ఎత్తట్లేదు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏమైందండి, కోర్టులో ఉందా, డిజాల్వ్ అయిపోయిందా ఏంటో తెలియట్లేదు. అది కూడా మాకు తెలిస్తే బాగుండు. చాలామందికి దీనివల్ల కూడా చాలా బాధపడుతున్నారండి. ఎందుకంటే వర్గీకరణ గురించే డిఎస్సి పోస్ట్పోన్ చేశారు. మరి ఇప్పుడు ఆ వర్గీకరణ బిల్లు కొత్త జనాభా లెక్కల ప్రకారం వేయమని చెప్పారు. మరి ఇప్పుడు అది ఏమైందో కూడా తెలియట్లేదు. ఇది ఎవరికైనా తెలిస్తే కొంచెం చెప్పండి. ఒకటండి, కట్ ఆఫ్లు అంచనా వేయడం కష్టమండి. ఎవరో చెప్తున్నారని చెప్పి ఆ కట్ ఆఫ్లని నమ్ముకుని ముందుకెళ్ళకండి. మాకు ఇంత వచ్చే, చాలామంది ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, మా అమ్మాయికి ఇంత వచ్చేయండి, నాకు ఇంతే వచ్చే మార్కులు, నాకు వస్తుందా, నేను ఈ కేటగిరీ అని.
అంటే ఏ కేటగిరీ కన్నా అంచనా వేయలేమండి. ఈ మార్కులు అందరూ నిజం చెప్తున్నారో, అబద్ధం చెప్తున్నారో కూడా తెలీదు. అందరూ రివీల్ చేసేవి. కొంతమందే చెప్తారు. అందరూ ఏమి నిజాలు కూడా చెప్పరు. కాబట్టి ఈ కటాఫ్లు వినేసి మీరు బుర్రలు పాడు చేసుకోకండి దయచేసి. వెయిట్ చేయండి. ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదా! వెయిట్ చేయండి. ఎందుకంటే ఎలాగో డీఎస్సీ వల్ల అన్యాయం అయిపోయాం చాలామందిమి. ఆ అన్యాయం ఇంకొన్ని రోజులు ఆగితే అయిపోతుంది కదా! ఎన్నాళ్ళు ఆగింది. ఇంకెందుకు తినబోతూ రుచెందుకు అన్నట్టు. ఇదండి నేను చెప్పదలుచుకున్నది. పాపం ఈ డీఎస్సీ పెళ్ళిళ్ళ పేరయ్యలకి ఈ డీఎస్సీ రెస్పాన్స్ షీట్ మాత్రం చాలు, ఫోటో అక్కర్లేదు, రెస్పాన్స్ షీటే కావాలి అనేలా చేస్తున్నారు. ఇదండి. ఎవరికైనా మనసుకి బాధపడి ఉంటే సారీ అండి. నేను ఏదో చేశాను.